ఆగడంతో వైసీపీ సర్కార్ కొత్త పన్నాగం, చదువుల పేరిట ఇంటింటి ప్రచారం, జేఎల్స్ పీజీటీలతో విద్యా పథకాలపై తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన, ప్రభుత్వ కాలేజీలో స్పాట్ అడ్మిషన్ల పేరిట వినూత్న కార్యక్రమాలు, నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం, అమ్మఒడి, గోరుముద్ద, నాడు నేడు తదితర పథకాల ప్రచారమే లక్ష్యం, ఇంటర్ విద్యాశాఖ విచిత్రమైన ఆదేశాలు, తెర వెనక చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాష్. కొంచెం కామన్ సెన్స్. ఇంటర్మీడియట్ కాలేజీలు గవర్నమెంట్ ఇప్పుడు చైతన్య నారాయణ వాళ్ళు ఇంటింటికి పోరా, వాళ్ళ టీచర్లను పంపించరా, వాళ్ళ లెక్చరర్ని ఎన్నికలు వచ్చి నేను ఆపేస్తారా? ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన పిల్లల దగ్గరికి గవర్నమెంట్ టీచర్లు వెళ్ళి నెక్స్ట్ ఏం చదవాలో చెప్తుంటే అది బూత్ అయ్యిందా? అది ప్రవీణ్ ప్రకాష్ ఓట్లు తెచ్చిపెట్టడానికి. ఇంటికి వెళ్ళి ఈ కోర్సులో మీ పిల్లలు చేరండి అంటే ఓట్లు వచ్చేస్తాయా? అప్పుడు చైతన్య నారాయణలు అంటే తెలుగుదేశానికి ఓట్లు పడతాయా? అసలు ఏ మంచి జరుగుతున్నా చంపేద్దామనేటటువంటి ఈ దౌర్భాగ్యం ఏంటి సార్ ఇది రాధాకృష్ణ గారు? అసలు ఆంధ్రాలో జనాల్ని చంపేద్దామా, ఈ 2 నెలలు కత్తులతో రోజు పొడుద్దామా? ఏంటి ఇంత రాచకము? ప్రతి దాంట్లోనూ బూతెతుకుతా నీతి అనేదాన్ని చంపేస్తున్నటువంటి జర్నలిజం ఇంత దారుణమా? అసహ్యమేస్తుంది సార్. లేకపోతే మ్యాచ్